హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ నిర్మల. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను చూపిస్తున్నది మచిలీపట్నంలోని మంగినపూడిలో ఉన్న బీచ్. ఈ బీచ్ బే ఆఫ్ బెంగాల్ తీరాన విస్తరించి మచిలీపట్నం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి ఏదైనా వాహనాన్ని ఉపయోగించవచ్చు. ఈ బీచ్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించడానికి అనువుగా ఉంటుంది. 17వ శతాబ్దంలో ఈ బీచ్లో ఉన్న పోర్టు ద్వారా డచ్ వారు అనేక వ్యాపార వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించేవారు. కాలక్రమేణా పోర్టు శిథిలమైపోయింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని పునర్నిర్మిస్తున్నారు. ఇక ఈ బీచ్లో సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చాలా అందంగా ఉంటాయి. బీచ్ చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ బీచ్ ఒడ్డున ఇసుకలో నడవడం అనేది చాలా మధురమైన అనుభూతి. ఆ మెత్తని ఇసుకలో మన పాదాల ముద్రలు పడుతూ ఉంటే నడుస్తూ మళ్ళీ మనం మన చిన్నతనంలోకి వెళ్ళిపోవచ్చు. బీచ్ ఒడ్డున క్వాడ్ బైకింగ్, మళ్ళీ హార్స్ రైడింగ్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఈ బీచ్ ఒడ్డున ఒక శివలింగాన్ని ప్రతిష్టాపించారు. భక్తులు సముద్రంలో స్నానమాచరించి శివలింగానికి ప్రదక్షిణం, అభిషేకం, అలాగే అర్చనలు చేసుకోవచ్చును. ఇక్కడ నేను ఈ వీడియోని చిత్రీకరించింది సాయంత్రం సమయం. నిజంగా ఒక మాటల్లో చెప్పలేని అనుభూతి అయితే నాకు దొరికింది. మళ్ళీ ఆ బీచ్ ఒడ్డున ఇసుకలో ఆటలాడుతూ చిన్నపిల్లని అయిపోయాను అనిపించింది. ఇక్కడ నుంచి లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మళ్ళీ నిర్మిస్తున్న పోర్టుని మీకు చూపించే ప్రయత్నం కూడా కొంచెం చేశాను. ఇక ఈ బీచ్ ఒడ్డున ఒక పురాతన శివాలయం ఉంది. అలాగే 12 బావులు కలిగిన ఒక ఆశ్రమం కూడా ఉంది. ఈ 12 బావుల్లో నీరు వేరువేరు రుచులతో ఉంటుందట. అలాగే ఇక్కడ స్నానం చేస్తే, ఈ బావుల్లో స్నానం చేస్తే చేసిన పాపాలన్నీ పోతాయని ఒక నమ్మకం కూడా ఉంది. చూసారు కదా, బీచ్ ఒడ్డున ఏవో రాతలు రాస్తూ అవి నీటిలో చెరిగిపోతున్నాయి. అవి అయితే చెరిగిపోతాయి, కానీ ఈ జ్ఞాపకాలు అయితే అలానే మిగిలి ఉంటాయి. చూసారు కదా, ఈ సూర్యాస్తమయాలు ఎంత అందంగా ఉన్నాయో. ఆ మెత్తటి ఇసుకలో అడుగులు వేయడం ఎంత మధురంగా ఉందో ఆ మాటల్లో చెప్పలేం. ఆ లైట్ హౌస్, అలాగే ఈ శివలింగం, ఆ సూర్యబింబం, ఆ నాగపాముకి ఒక మణిలాగా, ఇదే నేను చెప్పిన 12 బావుల. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.